అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చింతకాయలండి ఇవి. ఈ చింతకాయలతో మనం ఈరోజు పులిహోర చేసుకోబోతున్నామండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీను. ఇదిగోండి జీడిపప్పులు, పల్లీలు, తాలింపు దినుసులు, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బెల్లము, ఇంగువ, ఇదిగోనండి చింతకాయ పేస్ట్. మీకు నేను షార్ట్ కూడా పెట్టానండి చింతకాయ పేస్ట్. ఆ పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్తో మనం ఈ రోజున చింతకాయ పులిహోర చేసుకోబోతున్నాం. ఈ పేస్ట్ అన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి, స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్తో మనం పులిహోర చేస్తున్నాం అన్నమాట. చింతకాయ గుజ్జు, చింతకాయ పేస్ట్తో పులిహోర సూపర్ టేస్టీగా ఉంటుందండి. రండి ఎలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడు. మీరు ఇదిగోండి ఇంగువ, ఇదిగోనండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇదిగోండి రైసు, ఇందులో శనగపప్పు వేసి రైసు ఉడకబెట్టుకున్నాం. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసానండి, రైస్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇది వేగినాయి కాగినాయి కదా, మనం ముందు పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కొంచెం వేగినాయి కదండి, జీడిపప్పులు వేసుకుందాం. అవి వేగిపోయినాయి అండి, తీసేసాను. తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇదిగోనండి అవి వేగినాయి కదా. ఇప్పుడు మనం చింతకాయ గుజ్జు వేసుకుందాం. చింతకాయ పేస్ట్, పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందాం. ఇంగువ, ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం మనం రైస్లో కొంచెం వేసాం, ఇందులో కొంచెం చింతకాయకి ఉప్పు వేసుకుందాం. చింతకాయలో కూడా పేస్ట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది, కొంచెం వేసాను అన్నమాట. ఇదిగోనండి బెల్లం కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం మెంట్ అయ్యాక రైస్ వేసుకుందాం. ఇదిగోనండి భలే కమ్మటి వాసన వస్తుందండి. చింతకాయ వేగుతూ ఉంటే భలే వాసన వస్తుంది. ఇదిగోండి రైస్ కుక్కర్లోంచి తీసాను. కొంచెం చాలాసేపు అయింది కదా, కొంచెం గడ్డ కట్టేసింది. ఆ గడ్డ కట్టింది చిదిపి ఇదిగోండి ఇదంతా చక్కగా ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఇదంతా మళ్ళీ చక్కగా కలిపాక మీకు చూపిస్తా.
ఇదిగోనండి మన చింతకాయ పులిహోర కలర్ఫుల్గా సూపర్గా ఉందండి. భలే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, చక్కగా మనకి అలాగా పేస్ట్ ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా పులిహోర చేసుకోవచ్చు అనమాట. చింతకాయ పేస్ట్, ఈ పేస్ట్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, పులుసుల్లోకి, కూరల్లోకి, పప్పుల్లోకి, అన్నిట్లోకి వాడుకోవచ్చండి. ఇప్పుడు సీజన్ కనుక చక్కగా చింతకాయలు దొరుకుతాయి. దొరికినప్పుడే వాటిని మనం చక్కగా తెచ్చుకొని చక్కగా అన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనకు చింతపండు కంటే చింతకాయ చాలా హెల్దీ అంటారు కదా. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా మంచిదండి చింతకాయ, చింతపండు కన్నా కూడా. చక్కగా నచ్చితే చక్కగా ఇట్లాగే మీరు కూడా చేసుకోండి. చూసారా ఎంత బాగుందో చక్కగా పులిహోర, కలర్ఫుల్గా ఉందండి. చాలా చాలా మంచి అరోమా వస్తుంది. చింతకాయ పులిహోర సూపర్ సూపర్ పులిహోర, టేస్టీ టేస్టీ పులిహోర అండి. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఏముందండి, చక్కగా కొంచెం చింతపండు ఉందనుకో, చింతకాయ ఉందనుకోండి ఇంట్లోని, ఏముందో చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. కాయలు దొరికినప్పుడే తెచ్చుకొని కాస్త చక్కగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పడేసుకున్నామంటే సంవత్సరం అయినా ఉంటుందండి. చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు సంవత్సరం పాటు. చూసారా ఎంత బాగుందో చింతకాయ పులిహోర. ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే. మీతో మాట్లాడకపోతే ఏంటోగా ఉందండి. ఒక వారం 10 రోజుల నుంచి వీడియోలు లేవు కదా, ఈరోజే చేశాను వీడియోలు. చక్కగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో పులిహోర, చింతకాయ పులిహోర, టేస్టీ టేస్టీ పులిహోర. ఉప్పు కూడా నేను కొంచెం తీసేసి ప్రసాదం కింద ఉప్పు చూశానండి. చక్కగా సరిపోయినాయి అన్నీ, పులుపు, ఉప్పు, తీపి అన్నీ సరిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ చింతకాయ పులిహోర. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. Thank you.